హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫుల్ బ్లాగ్ దిద్దాం అనుకున్నా. పొద్దున్న నుంచి కరెంట్ లేదు, చీకటి ఉన్నది. మా పిల్లలకి హెయిర్ కట్ చేపిద్దామని తీసుకొని వెళ్తాను. ఇప్పుడు అంటే మన సైడ్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, మా పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. ఒక 10 days ఇస్తారు అంతే. వింటర్ హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. అయితే రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అందుకోసమనే నేనైతే మా పిల్లల్ని తీసుకొని ఇప్పుడు కటింగ్ చేయించడానికి తీసుకొని పోతాను. చాలా దూరము నడవాలి ఇప్పుడు అక్కడ దాకా. పదా, మా పిల్లలు స్నానాలు అయితే చేయలేరు, ఎందుకంటే కటింగ్ చేసుకున్నాక చేస్తారని హడావిడికి వెళ్ళిపోతాను. బా ఎంత ప్రేమరా, హాలిడేస్ ఉన్న రోజులు కొట్టుకొని నా తల తినేసిళ్ళు. ఇవాటి నుంచి హ్యాపీ నేను. ఇవాళ ఒక్కరోజే, రేపటి నుంచి హాయిగా వెళ్ళిపోయినాక ప్రశాంతంగా ఉండొచ్చు. చూడు ఎంత ప్రేమగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాలో, వీడియో తీస్తానని. స్టార్ట్ అయింది వీడియో, ఆపంగానే స్టార్ట్ అయింది. మళ్ళీ తీస్తా వీడియో, చూసుకోండి. మా అడవి చూసిలా ఫ్రెండ్స్, నాకు భయం కాదు. అక్కడ నేను బిట్టు పడిపోతావు. ఏయ్ జోక్స్ చేయొద్దురా. ఏ దురద ఆకు, అది దురద పెడుతుంది. నడండి. వర్షం పడ్డది 10 days. వీళ్ళకి హాలిడేస్ ఉన్న రోజులు ఎండాకాలం హాలిడేస్ ఇచ్చిళ్ళు, కానీ వానాకాలం హాలిడేస్ అయిపోయినాయి. అవి ఫుల్ వర్షం పడి చూడండి ఎట్లయిందో, గ్రీన్ మొత్తం ఆకులు వచ్చేసి చాలా బాగున్నది. సైలెంట్గా ఉంది. ఎవరుంటారు మరి ఇక్కడ సైలెంట్ ఉండకపోతే? పదండి చూడండి ఎంత బాగుందో. ఇన్ని రోజులైతే ఆకులు లేకుండా బాగాలేదు. ఈ 10 days వర్షం పడ్డది, బయటికి కూడా వెళ్ళలేదు, అంత ఘోరంగా అయిపోయింది. ఒక్కొక్క లొకేషన్స్ చూపిస్తానా, బాగుంటాయి చాలా. రెసిపీ చూడండి. ఏం రెసిపీరా? ఫస్ట్ బ్లాక్ బిస్కెట్, ఆరెంజ్ బిస్కెట్, ఇది మమ్మీ 2 రైస్ ఫ్లోర్ మీద, మనం మాది డైరీ మిల్క్, మిల్కీ బార్, అన్ని తీయటే తిని లడ్డుగా. సరేనా? కావాలి. నువ్వు లడ్డు కావాలైతే అన్నం తినాలి బేబీ, అన్నం తినాలి. ఇక్కడ ఆడవాళ్ళు చూసారా ఎంత పని చేస్తారంటే, ఇంత గడ్డి మోసుకొని వెళ్తారు. చాలా గ్రేట్ అనిపిస్తుంది అసలు వీళ్ళని చూస్తుంటే, గ్రేట్ అనిపిస్తుంది అసలు. ఇంత మూటలు మోసుకొని వెళ్తారు. ఇంకా చలికాలంలో అయితే ఈ కర్రలు ఇరిగిపోయి పడతాయి కదా, అవన్నీ పెద్ద మూటల్లా కట్టుకొని వెళ్తారు. అసలు గ్రేట్ వీళ్ళు. మనం కాదు, నేనైతే గింతంత పనికి యాస్ట్ వచ్చిందని పడుకుంటా. వీళ్ళు అసలు గ్రేట్ అనిపిస్తుంది నాకు వీళ్ళని చూస్తుంటే. ఫ్రూట్స్ తీసుకుంటాను. ఏం ఫ్రూట్ ఇది? షాప్లో ఫుల్ మంది ఉన్నారు. ఏం ఫ్రూట్ ఇది? ఏమంటారు నాకు తెలియదురా. పియర్ అంటారు. పియరేనా? ఇంకోటి ఉంటుందిరా, పియర్ లాగానే ఉంటుంది అవి. ఇదేనా పియర్? చాలా పావు తీసుకుందామా, హాఫ్ తీసుకుందామా? హాఫ్ వద్దులే, మీరు తినరు. తింటానే, నా ఫేవరెట్ అంటారు కానీ మీరు తినే. అయ్యో ఏంగానే అన్ని వచ్చినాయిరా, హాఫ్ కిలో అయ్యేటట్టున్నాయి. అయినాయి కూడా హాఫ్ మంచి. మా సన్ని వాళ్ళు ఇలా సామాన్ తీసుకుంటారు. అడుగు ఏం కావాలో. చెప్తాను. మా వాళ్ళు లిస్ట్ కూడా రాసుకొని వచ్చింది సామాను. ఒక 2 షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, ఎక్కువ ఉండవు. ఏమన్నా కావాలంటే ఇక్కడే తీసుకోవాలి మేము. ऑरेंज फ्राइड बताओ कितना चाहिए मुझे, क्या पता? 1 किलो 1 किलो। बताओ जल्दी, और क्या चाहिए? బిస్కెట్ చెప్పకు, వేరే చెప్పు. క్యాంటీన్లో బిస్కెట్స్ దొరుకుతాయి. క్యాంటీన్ మాకు తీసుకుందాం ఇప్పుడు. క్యాంటీన్ మళ్ళీ ఇప్పుడు తిస్తాం. ఇప్పుడే అర్జెంట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏమేమి కావాలో చెప్పు తొందరగా.
షాప్కి వస్తే ఇక మీరు కొనుక్కుంటారా, ఇంట్లో సామాన్ కొంటావా? పైసలన్నీ అయిపోతాయి. మరి ఇంకా చూపు వాళ్ళ చూడు రాసినావు కానీ. నేనేదో ఇంకా సోడా చెప్పిన, గర్కా సోడా. ఇంకేం కావాలి గుర్తు సన్ని? ఇక్కడ ఒక పిచ్చాम ఉంటది. नहीं घुमा, जाना है, पता नहीं कब टाइम मिलेगा, मतलब भगवान कब बुलाएगा तभी जाएंगे ना. ఒక పిచ్చాम ఉంటది ఇక్కడ, అట్లా తిరుగుతా ఉంటది. భయం అయితే వీడికి వచ్చినప్పుడు వెళ్ళామని చూస్తే. दीदी आपको क्या समझ आया? बोला बोले घूम के चले गए ना इसी वजह से. हाँ, उसका फेस देखा ही नहीं दिया. देखो సన్నిది కటింగ్ అయిపోయింది. సన్ని కటింగ్ అయిపోగానే బిట్టు కూడా చేసుకుంటాడు. బిట్టుది కూడా చేసుకుంటాండు. అయితే మాకైతే కటింగ్ షాప్కి వెళ్ళగానే ఒక దీది కనిపించింది. ఆమె ఎవరంటే కొంచెం మాకంటే సీనియర్ అనమాట. కాకపోతే మేము రెంట్కి ఉన్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయింది. చాలా మంచి ఆమె. సీనియర్స్ కొంతమంది మాట్లాడరు అనమాట, వాళ్ళని మేడం మేడం అని పిలుచుకుంటుండాలి. కాకపోతే ఈమె మాత్రం ఎంత బాగుంటుందంటే నాతోటి చాలా బాగుంటుంది. ఆమె కలిసిందనమాట, మాట్లాడుకుంటూ కూర్చున్నాం. बैठ गया बैठ बैठ देखो, मैं बोल रहा था ना, मैं स्टार्ट करते अरे वाह, सर्कल दिखा रहे हैं. नहीं उसको कुछ प्रॉब्लम हो गई होगा इसलिए. पैर टूटा है. नहीं प्रॉब्लम है इसीलिए. हाँ इसीलिए वो हाथ टूटा है. कुछ ना कुछ हो गया बंदर को. ఇంటికైతే వచ్చేసినాం. కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వీడియో తీద్దామంటే కరెంటు పోయింది. అంత చీకటిగా ఉన్నది. అందుకోసమనే ఏం చేయాలో అర్థం కాలేదు. నడిచి నడిచి తలనొప్పి లేస్తుంది నాకైతే. ఎందుకంటే అన్నీ ఎత్తుగడ్డలాగానే ఉంటాయి, పైకి ఉంటాయి అన్నమాట కొండలు. అన్ని కొండలు ఎక్కినాక కాళ్ళు ఉంటాయా, కాళ్ళు అయితే ఒకటే గుంజుడు స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు తిందామని అనిపించింది. కాకపోతే ఎవరు చేస్తారు, మళ్ళీ మనమే చేసుకోవాలి, తప్పదు. ఇంకా మేమైతే మనిషి కొట్టు కొనుక్కొచ్చుకున్నాం అనమాట. షాప్లో ఉన్నప్పుడు అయితే మా పిల్లలు ఇవి కావాలి అవి కావాలని అడుగుతారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం నేను ఏది తెచ్చుకున్నానో అదే కావాలంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.